వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్త. అభయ హస్త పథకం కింద మీరు పొదుపు చేసుకున్న పైసలైతే గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది. గ్రామాల వాళ్ళుగా లిస్ట్ రెడీ చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 2009 నుంచి 2016 వరకు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు జమ చేసిన నిధులు తిరిగి వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఊర్లలో డ్వాకా గ్రూపులు, పొదుపు సంఘాలు, గ్రూపులు అంటారు కదా, అందులో మీరు జమ చేసుకున్న పైసలు 2009 నుంచి 2016 వరకు జమ చేసుకున్న పైసలు అయితే గవర్నమెంట్ రిటర్న్ ఇవ్వడానికి లిస్ట్ అయితే రెడీ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు ఏం కండిషన్స్ పెట్టిరు అంటే ప్రతి మహిళ 365 రూపాయలు కడితే గవర్నమెంట్ కూడా 365 రూపాయలు కడుతుంది. 60 ఏళ్ళు దాటితే 500 పింఛన్ ఇవ్వాలని, ఇంట్లో 9, 10 ఇంటర్ చదివే వాళ్ళ పిల్లలు ఉంటే 1200 చెల్లించింది. ఏడాదికి 1200 ఇచ్చిర్రు. అదేవిధంగా గ్రూప్లో ఉన్న వ్యక్తి చనిపోతే 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000, శాశ్వత వైకల్యానికి 75,000, ఇట్లా పాక్షిక వైకల్యానికి 37,500 అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అభయహస్తం అనే ఒక పథకం స్టార్ట్ చేసింది. 2016 వరకు ఇది మంచిగానే నడిచింది. బట్ 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దీన్ని క్యాన్సల్ చేసి మనకు ఆసరా పింఛన్ అనేది పైసలు పెంచడం 200 నుంచి 2,000 పెంచడం జరిగింది. అప్పుడు ఆసరా పింఛన్ పెంచిరు కనుక ఈ అభయహస్త పథకం అయితే నిలిపివేసింది. అప్పుడు 2009 నుంచి 2016 వరకు ఎవరైతే గ్రూపులలో పైసలు కట్టుకుర్రో వాళ్ళ పైసలు అయితే ఇప్పుడు గవర్నమెంట్ రిటర్న్ ఇవ్వాలనుకుంటుంది. 545 కోట్లు అయిందంట అందరు జమ చేసుకున్న పైసలు. అందులో 152 కోట్లు గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేసింది. మిగిలినవి అన్నీ వడ్డీతో కలుపుకుంటే 425 కోట్లు ఇప్పుడు ప్రజలకు చెల్లించాలి. ఎవరైతే మహిళా గ్రూపులు పొదుపులు చేసుకురో వాళ్ళకు 425 కోట్లు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది ఈ గ్రూప్లో సభ్యులు ఉన్నారన్నమాట. గ్రామాలలో ఏ గ్రామాల్లో ఎవరు ఏ మహిళకి ఎంత ఇవ్వాలనే లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది అప్డేట్. ఎప్పుడు ఇస్తారనేది మళ్ళీ అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. మీరు జమ చేసుకున్న పైసలు అయితే మీకు ఇచ్చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.